ప్రీ వెడ్డింగ్ షో డైరెక్టర్ రాహుల్ని చూస్తే ఒక ఏమనిపిస్తుంది అంటే తనకంటూ సొంత గొంతుకుంది, ఇన్ఫ్లుయెన్స్ కనిపించదు అతని మీద. మిగతా సినిమాలు మిగతా డైరెక్టర్స్ తాలూకు ప్రభావం కనిపించదు. సింపుల్గా అనిపిస్తుంది, ఎఫెక్టివ్నెస్ మిస్ అవ్వకుండా కథ చెప్తుంటాడు. కానీ ప్రీ వెడ్డింగ్ షో మేము చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా ఇంకా రీచ్ అవ్వాల్సింది, ఈ సినిమా ఇంకా డబ్బులు చేయాల్సింది, ఈ సినిమా ఇప్పుడు మామూలుగా ఓటీటీలోకి వచ్చిన తర్వాత నీకు ఎక్కువ కాల్స్ వచ్చి ఉంటాయి థియేటర్లో రిలీజ్ అయిన దానికంటే. ఏమనిపిస్తుంది ఈ సక్సెస్, ఈ సినిమా సక్సెస్ ఇప్పటికీ ప్రీ వెడ్డింగ్ షో అనేది సక్సెస్ఫుల్ ప్రాజెక్టే, కానీ అది చేరాల్సినంత చేరలేదు అనేది ఏమన్నా అనిపిస్తుంటుందా? ఎవ్రీడే అనిపిస్తుంది, ఇప్పటికీ అనిపిస్తుంది. ఏంటంటే సినిమాలు పర్ యానం 365 డేస్లో రిలీజ్ అయ్యే సినిమాలన్నీ, అందులో బాగున్న సినిమాలన్నీ, ఆడే సినిమా అది. సో నంబర్ చాలా తక్కువ. అలాంటి దాంట్లో పడి కూడా ఎప్పుడైతే దానికి రావాల్సింది రాలేదు అనిపిస్తుందో, ఇండస్ట్రీ నుంచి కూడా నాకు చాలా కాల్స్ వచ్చాయి. సో అంటే లైక్ పెద్దవాళ్ళు ఎవరైతే డిస్ట్రిబ్యూషన్లో ప్రొడక్షన్లో ఉన్నారో వాళ్ళు కూడా మీరు ఇంకా ఇది వాడుకుంటే బాగుండేది, ఇంకా మీరు ఇంకా ఎక్కువ రీచ్ చేయండి, పబ్లిసిటీ చేయండి. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ప్రొడ్యూసర్ కొంత ఆర్థికంగా సఫర్ అవుతూ ఉన్నారు. దానికి పెట్టాల్సిన ఏదైతే ఎక్స్పోజర్ ఏదైతే ఉండిందో దానికి కొంత డబ్బు అవసరం అవుతుంది, తనకి రావాల్సిన టైంకి రాకపోవడం. అండ్ నేను క్రియేటివ్లీ నాకు షూట్ చేయడం ఎంత ఈజీయో ప్రమోట్ చేయడం అంత కష్టం. నాకు తెలీదు దాన్ని, అంటే ఒక సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో నాకు తెలియదు. సో నేను సరెండర్ అయిపోయాను, మీరు ఏం చెప్తే అది అని. నేను మార్కెటింగ్ వాళ్ళు ఏం చెప్తే అది, ఇంటర్వ్యూలు పెట్టిస్తారా నేను వస్తాను, రీల్స్ చేయిస్తారా నేను వస్తాను, మీరు ఏం చెప్తే అది చేస్తాను, ఈ సినిమా రీచ్ అవ్వడానికి ఏం చేయాలో చెప్పండి అని. సో వాళ్ళు చెప్పినవి చేసుకుంటూ పోయాను. అండ్ ఓన్గా నాకంటూ ఒక సినిమాని అందరికీ చేరవేయాలి వితౌట్ రూపీ అన్నది నాకు తెలీదు, ఇప్పటికీ తెలీదు. సో ఎప్పుడైతే ఆ సినిమా మౌత్ టాక్ అండ్ మీడియా, పర్టికులర్లీ మీడియాకి ఎప్పుడైతే షో చేసామో ముందు రోజు, నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ రిజల్ట్ వస్తుందని. ఎందుకంటే ఈ సినిమా నేను చేసినప్పుడు చాలామంది నమ్మలా, ఏదో చిన్న పాయింట్ పట్టుకున్నారు ఏదో చేస్తున్నారు అనిపించింది తప్పితే, నాకు విన్నప్పుడు నాకు గట్ ఫీలింగ్ ఉండేది. కథ ఫస్ట్ ఆఫ్ అవగానే సినిమా చేస్తున్నావు అన్నావు, లోపల నుంచి ఆ ఇన్స్టింక్ట్ తెలుస్తుంది. నువ్వు పట్టుకుంటుంది బంగారమే, కానీ దాన్ని అడవిలో అమ్ముతున్నావు. ఎగ్జాక్ట్లీ. నేను అది కొంత ఫైట్ చేయాల్సి వచ్చింది. రిలీజ్ డేట్ ఏమైనా మారుద్దామా, మనకు డబ్బులు వచ్చే వరకు ఆగుదామా, లేకపోతే స్ట్రాటజీ ఏమైనా మార్చాలా దీన్ని ప్రమోట్ చేయడానికి అని. కాకపోతే అది ఓన్ రిలీజ్, అది వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ తీసుకున్న కాల్ ఓన్ రిలీజే. ఎందుకంటే వాళ్ళకి ఎవరు తెలీదు, నాకు పెద్దగా ఎవరు తెలియదు ఇండస్ట్రీలో. అసోసియేషన్స్ ఉన్న ఇంతకుముందు పరీక్షని డిస్ట్రిబ్యూట్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్ కానీ ఏమన్నా అలాంటి అప్రోచ్లు ప్రీ వెడ్డింగ్ షోకి ఏమైనా జరిగాయి? చూశారు. అయితే మాకు ఇచ్చినటువంటి డీల్ ఏదైతే ఉండిందో, క్యూబ్లు తర్వాత ఇవి ఏవైతే ఖర్చు ప్రొడక్షన్ హౌస్ పెట్టుకోవాలి అనే దాంట్లోనే ఎక్కువ తర్జన్ అయ్యాయి. అది ప్రొడక్షన్ హౌస్ అఫోర్డ్ చేయలేని పరిస్థితిలో ఉండడం. సో అలాగా కొంత టైం పట్టింది. అండ్ సపోర్ట్ అందరూ చేశారు, కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నది ప్రొడక్షన్ హౌస్ మీదే పడింది. దానివల్ల కొత్త వాళ్ళు అవటం వల్ల, సో టైంకి రాకపోవడం, సర్దుకోకపోవడం వల్ల, అండ్ ఓటీటీ నుంచి మాకు డబ్బులు కొంచెం లేట్ అవ్వడం, ఇవన్నిటి వల్ల ఏదైతే పెట్టాలనుకున్నామో అది డిలే అయింది. మాకు రావాల్సింది ఓటీటీలో ఎక్కువ వచ్చింది, ఎక్స్పెక్ట్ చేయనంత వచ్చింది. గద్దర్ అవార్డ్స్ వచ్చాయి, పేరు వచ్చింది, సినిమా అందరూ చూశారు. థియేట్రికల్లీ ఇంకా మోర్ నంబర్ చేసి ఉంటే చేయాల్సిన సినిమా. ఎందుకంటే లిటిల్ హార్ట్స్ కానీ, రాజు వెడ్స్ రాంబాయ్ కానీ, వీటి మధ్యలో ఎక్కడో నిలవాల్సిన సినిమా అది. ఇయర్ అండ్ రివ్యూస్లో ఉన్న సినిమా ఫైనాన్షియల్గా కూడా ఉంటే బాగుండేది. అంటే టాప్ 5 ఫిల్మ్స్ ఆఫ్ ది ఇయర్, టాప్ 10 ఫిల్మ్స్ ఆఫ్ ది ఇయర్ అన్నిట్లోనూ దీన్ని మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. కమర్షియల్గా కూడా మెన్షన్ చేసి ఉంటే అందరి ఫేట్ మారిపోయేది. అంటే అందరికీ శ్రమకు తగ్గ ప్రతిఫలం తగ్గేది, ఫలితం తగ్గేది.